మన ప్రభువు, మన ప్రాణప్రియుడు, మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపగలిగిన దేవుడు మన ఎడల తన కృపను విస్తరింపజేసి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమా ఘనత ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. ఆ దేవాది దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనము. తన స్వాస్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఎవరైనా ఉన్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప ధైర్యాన్నిచ్చే వాగ్దానం దేవుడి దినాన మనకు అనుగ్రహించారండి. ఆ దేవునికే నిత్య స్తోత్రము కలుగునుగాక. ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు. ఆయన నిరంతరం కోపించే దేవుడు కాదు. మన క్రియలు, మన పనులు, మన పాపముల వలన మనం ఆయనకు కోపము పుట్టిస్తున్నప్పటికీ ఆయన కృపా సమృద్ధి కలిగిన దేవుడు గనుక మనము మట్టివారమని, మనము పాపములోనే పుట్టాము, పాపములోనే జీవిస్తున్నామని ఎరిగి ఎందరైతే ఆయన వైపు తిరుగుతారో వారందరినీ క్షమించుటకు, వారి ఎడల కనికరమును చూపుటకు సంతోషించే గొప్ప దేవుడు మనము నమ్ముకొనిన మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆయనకు మహిమ కలుగునుగాక. మన దేవుడులా పాపములను పరిహరించేవాడు గాని, మన దేవుడులా పాపములను క్షమించువాడు గాని ఎవరైనా ఉన్నారా? ఆయనతో సమానమైన వారు ఎవరైనా ఉన్నారా? ఆయన వలె సమీపముగా ఉన్న దేవుడు ఎవరైనా ఉన్నారా? ఇది మీకా ప్రవక్త వ్రాసిన వాగ్దాన వాక్యము. మీకా అనగా దేవా, నిన్ను పోలిన వారు ఎవరైనా ఉన్నారా అని అర్థం. అదే అర్థం కలిగిన ఆయన దేవుడి గురించి అంటున్నారు, కనికరము చూపుట యందు నీలా సంతోషించేవారు ఎవరైనా ఉన్నారా ప్రభువా? మన దేవుడు మనల్ని ప్రేమిస్తూ మన ఎడల కనికరం చూపించే దేవుడు. హన్నా అనే భక్తురాలికి ఒక భయంకరమైన అవసరత వచ్చినప్పుడు షిలోహులో ఉన్న దేవాలయములోనికి వెళ్ళి తన అవసరత నిమిత్తమై కన్నీరు కార్చి ప్రార్థన చేయగా ప్రార్థన ఆలకించే దేవుడు, కనికరము చూపుట యందు సంతోషించే దేవుడు కనికరము చూపించి సమూయేలు అనే ఒక గొప్ప ప్రవక్తను ఆమె కడుపు నుండి జన్మించడానికి దేవుడు సహాయం చేశాడు. ఎప్పుడైతే సమూయేలు జన్మించాడో ఈ హన్నా దేవుని సన్నిధిలో మొక్కుకొనిన మొక్కుబడి నిమిత్తం పాలు విడిచిన మరుక్షణమే ఆ బిడ్డను తీసుకుని, ఆ సమూయేలును తీసుకుని దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఆ దేవుని మందిరములో ఆ బిడ్డను విడిచిపెట్టి ఇంటికి తిరిగి వెళుతూ ఒక స్తుతి కీర్తన పాడుకుంటూ ఆ హన్నా పాడిన పాటలో ఆ స్తుతి వచనం ఏమిటంటే, పరిశుద్ధతలో నీలాంటి గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారా? పరిశుద్ధతలో నీకు సముడెవరు ప్రభువా అని దేవుణ్ణి స్తుతిస్తూ పాడింది. నిజమే, పరిశుద్ధతలో మన దేవుణ్ణి మించిన వాడెవడూ లేడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పేరే పరిశుద్ధుడు. ఆయన మనలను పరిశుద్ధపరచుట యందు సంతోషించే దేవుడు. సౌలు పౌలుగా మారక ముందు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడంటే అసలు ఒప్పుకునేవాడు కాదు. యేసు ప్రభువుని నమ్ముకున్న వారిని అందరినీ హతమార్చడానికి ఇష్టపడేవాడు. ఎప్పుడైతే దమస్కు గేటు దగ్గర యేసుక్రీస్తు ప్రభు వారి స్వరూప దర్శనం పొందుకున్నాడో, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం అంటాడు కదా, పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపులలో చేరక ప్రత్యేకింపబడిన వాడు, పరిశుద్ధుడైన వాడు అని యేసుక్రీస్తు ప్రభువుని కొనియాడతాడు. ఎందుకంటే దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే పరిశుద్ధుడైన దేవుడు. పాపులను సహితం పరిశుద్ధపరచగలిగిన గొప్ప దేవుడు. ఎందుకంటే ఆయన రక్తం నిష్కళంకమైన రక్తం, ఆయన రక్తం నిర్దోషమైన రక్తం. ఎందరైతే ఆ రక్తంలో కడుగబడతారో వారు వారి పాపముల నుండి విడుదల పొంది పరిశుద్ధతలోనికి వస్తారు. అంతేకాదు, లేఖనాలు చెబుతున్నాయి, క్షమించుటలో ఆయనను పోలిన వారు కూడా ఎవరు లేరు. ఆయనకు విరోధముగా ఎవరైనా పాపము చేస్తే వారి పాపములను క్షమించే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే.
ఏమీ ఆశించకుండా పాపుల కొరకు తన ప్రాణాన్ని పెట్టి క్షమించిన వాడు యేసు ప్రభువే కదా. జగద్విదితమైన గొప్ప సత్యం అది. ఎందుకు అంటే పాపులను క్షమించే అధికారం కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు నిన్ను కనికరించుట యందు సిద్ధ మనసు కలిగిన గొప్ప దేవుడు. నువ్వెవరివైనా సరే నిన్ను కనికరించి ఆయన హక్కును చేర్చుకుని, ఆయన హత్తుకుని, ఆయన ఎత్తుకుని ముద్దాడే గొప్ప దేవుడు యేసు ప్రభు. ఆయన వంటి వాడు ఎవడు లేడు. నిన్ను క్షమించటంలో, నీ పాపాలు తీసివేయటంలో, నీ అతిక్రమములు, నీ దోషముల నుండి నీకు విడుదల ఇవ్వడంలో యేసుక్రీస్తు ప్రభువుని మించిన వారెవరు లేరు. దేవుని యందు ప్రియ సహోదరులారా, మన అతిక్రమములను, మా పాపములను, మన దోషముల నుండి మనల్ని విడిపించి రక్షణ అనే గొప్ప భాగ్యాన్ని నీకిచ్చి, నువ్వు ఆత్మలో ఎదుగునట్లుగా సహాయం చేసి, నువ్వు ఆత్మలో ఎదుగుతున్న ప్రకారం అన్ని విషయాలలో సర్వ సమృద్ధి కలిగినట్లుగా నిన్ను దీవించే దేవుడు, ఆశీర్వాద నాథుడు యేసయ్య ఒక్కరే. ఈ దినాన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. ఆయన నిన్ను కనికరించుట యందు సంతోషించే దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ నిరాశలో ఉన్నావో, ఏ దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నావో, తండ్రి నన్ను కనికరించు ప్రభు అని ఆ ప్రభు పాద సన్నిధికి చేరితే నిన్ను కనికరించడానికి ఆయన సంతోషించే దేవుడు. నా కుమారుడు, నా కుమార్తె ఎప్పుడు నా దగ్గరికి వస్తారా, కనికరిద్దామా, ఆశీర్వదిద్దామా అని ఆశతో ఎదురు చూస్తున్నవాడు యేసయ్య ఒక్కరే. నీ కన్నీరు చూచి సంతోషించడానికి నీ నలువైపులా తోడేళ్లలాగా ఎంతమంది ఉన్నా నిన్ను కాపాడడానికి కాపరిగా ఉన్నవాడు మాత్రం యేసయ్య ఒక్కడే. ఆ కాపరిని హత్తుకుందాం. ఆ కాపరి నిన్ను ఎత్తుకొనును గాక. ఆ కాపరి నిన్ను ఆశీర్వదించును గాక. ఆ దేవుడు నిన్ను కనికరించుట యందు సంతోషించుచుండగా ఆ దేవుని యొక్క సంతోషాన్ని పొందుకొని ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండి దేవుని నామమును మహిమపరచు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. ఈ దినమంతా ఈ వాగ్దానాన్ని చేతబట్టుకుని వల్లించు. నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, కనికరము చూపుట యందు సంతోషించువాడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడవు. పరిశుద్ధతలో నీ వంటి వారెవరు లేరు. పాపులను క్షమించుటలో నిన్ను పోలిన వారెవరు లేరు తండ్రి. అదేవిధంగా ఒక వ్యక్తిని గోతి నుండి, ఒక వ్యక్తిని నిరాశ నుండి, ఒక వ్యక్తిని అనారోగ్య పరిస్థితి నుంచి పైకి లేవనెత్తు వాడవు కూడా నువ్వు ఒక్కడివే. నీలాంటి వారెవ్వరూ లేరు ప్రభా. అందరు బట్టి నీకు స్తోత్రం. ఎందరైతే నీ వైపు ఆశగా చూస్తూ నీ పాదాలు పట్టుకుంటున్నారో వారందరినీ ఈ దినాన్ని ఆశీర్వదించి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.